మీరు ఆ విజువల్ చూస్తున్నారు, ముస్లిం గవర్నమెంట్ అని అంటాను నేను. అదే అక్కడ విజువల్ చూస్తున్నారు కదా, రిపబ్లిక్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చేసే ఒక ప్రయత్నం వాళ్ళకి వచ్చింది. మీరు ఆ విజువల్ చూస్తున్నారు అక్కడ ప్రస్తుతం. అదే పట్గ్రామ్ బార్డర్ దగ్గర అండి బంగ్లాదేశీ జిహాదీలు ఆ పరుగులు తీస్తున్నారు మన బిఎస్ఎఫ్ జవాన్లని. ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి గురువారెడ్డి గారు. ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ ఆ విజువల్ చూడండి, ఎలా వెంబడి పడుతున్నారు మన బిఎస్ఎఫ్ జవాన్లు వెనక వెంబడి పడుతుంటే మన వాళ్ళు గట్టిగా తిరగొట్టారు. అంటే వాళ్ళు జస్ట్ ఉన్నది అంత ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళు అంటే ఆ 10-15 మంది ఉన్నా సరే వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ బ్యాటిల్ చేస్తున్నారంటే ది కైండ్ ఆఫ్ జిహాదీ ట్రైనింగ్ దేవర్ గివెన్ బై ఐఎస్ఐ, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి పరిగణలోకి తీసుకోవాలండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ గన్ ఫైర్ చేశారనుకోండి ఎవరి మీదనన్నా, ఇప్పుడు గొడవ అదే. మీరు మోడస్ ఆపరెండి దీన్ని ఏమంటారంటే ఇది ఒక ప్రాపర్ ప్రణాళికాబద్ధంగా జరిగే ప్రయత్నాలండి. అక్కడ కనుక బిఎస్ఎఫ్ జవాన్లు కనుక వాళ్ళ మీద గన్ ఫైర్ చేశారనుకోండి, వాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి, చూసారా ఒక అమాయకులని ఈ సరిహద్దుల్లో వీళ్ళు చంపేస్తున్నారు అన్నదాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక మూమెంట్ క్రియేట్ చేయడం. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర కూడా కాళ్ళకు బంధనాలు వేసినట్టుగానే ఉంటది మన బిఎస్ఎఫ్ వాళ్ళకు కూడా. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళని చంపేశామనుకోండి, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? సో మనం ఇంకా పర్వాలేదు, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద ఊచకోతలు వస్తారనమాట. అంటే ఇది ప్రొవోక్ చేస్తారు. మనకు తెలుసు, మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం, జమాతే ఇస్లామీ ఆ బార్డర్ ఏరియాస్ లో సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక మంది జమాతే ఇస్లామీ ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ. సో జమాతే ఇస్లామీ తరఫున సో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనుషులు, క్యాడరు వాళ్ళని బేస్ చేసుకుని ప్రొవోక్ చేయడం. ఎదుటోడిని ప్రొవోక్ చేస్తే ఎదుటోడు దాడి చేస్తాడు, అమాయకులు చచ్చిపోతారు. దాంట్లో వాడెవడో చచ్చిపోతాడు, ఈ దీంట్లో వచ్చిన వాడు చచ్చిపోయాడు అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని బంగ్లాదేశ్ లో ఒక మారణ హోమం సృష్టించాలి, హిందువులందరినీ ఊచకోతలు కోయాలి. తద్వారా ఏంటి వీళ్ళకు ఏమొస్తుంది అని అంటే కనుక జన్నత్ వస్తుంది. అదే అక్కడ నేర్పించేది అదే, బంగ్లాదేశ్ లో నేర్పించేది అదే. నువ్వు ఎంతమంది కాఫీర్లను చంపితే అంత ఎక్కువ నీకు అదేంటి స్వర్గంలో కన్యలు దొరుకుతారు, జన్నత్కి వెళ్ళొచ్చు నువ్వు ఇవన్నీ. సో ఈ ఉన్మాద స్థితి నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మనకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎల్ఓసికి డిమార్కేషన్ ఉంది క్లియర్ గా. ఇప్పుడు ఇక్కడ ఎల్ఏసికి లేదు, ఇప్పుడు బంగ్లాదేశ్ కి మన డిమార్కేషన్ ఉంది. మనం ఫెన్సింగ్ వేసుకుందామంటే ల్యాండ్ ఇవ్వలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు అందుకే ఇప్పుడు మన అమిత్ షా గారు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, ఒక అద్భుతమైన ప్లాన్ తోటి వస్తున్నారు, స్మార్ట్ బార్డర్ ప్లాన్ అని. స్మార్ట్ బార్డర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేయడం ఒకటి, దీంతో పాటు ఈవెన్ కొన్ని ప్లేసెస్ లో మీరు నార్త్ ఈస్ట్ లో కొన్ని ప్లేసెస్ లో బిఎస్ఎఫ్ ప్రయోగాత్మకంగా ఒక అది చేసింది. ప్రయోగాత్మకంగా ఏంటంటే బార్డర్ ఏరియాస్ లో ఈ తేనె తీగల సంబంధించినటువంటి తేనె తీసేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసేలాగా ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఏంటంటే బార్డర్ ఫెన్సింగ్ మీదనే ఈ తేనె పట్టు ఏర్పాటు చేయడం. సో అవి కూడా చేస్తున్నారు లాస్ట్ కి బిఎస్ఎఫ్. ఇప్పుడు మయన్మార్ బార్డర్ ఉంది మనకి, మయన్మార్ కి భారత్ కి ఇంతకు ముందు అసలు ఇష్టం వచ్చినట్టు రాకపోకలు ఉండేవి. కొంత దూరం వరకు ఈవెన్ మయన్మార్ అలో చేయొచ్చు, మయన్మార్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అలో చేసేవాళ్ళు. ఇదివరకు అంతా అట్లాగే నడిచేది. సో దాన్ని బేస్ చేసుకునే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోడో ఉగ్రవాదులు, ఉల్ఫా తీవ్రవాదులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ ఉగ్రవాద సంస్థ అయినా వాళ్ళకి అందరికీ కూడా మయన్మార్ లో బేస్ క్యాంపులు, వాళ్ళ మిలిటరీ ట్రైనింగ్ క్యాంపులు ఇవన్నీ ఉండేవి, లాంచ్ ప్యాడ్లు ఇవన్నీ ఉండేవి. అక్కడ ఉంటారు, వచ్చి ఇక్కడ దాడులు చేస్తారు. సో ఎందుకు అంటే మయన్మార్ కి భారత్ కి మధ్య సరిహద్దు సరిగ్గా ఉండకపోయేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి విజువల్, సాయి గారు ఈ విజువల్ ఇప్పుడు వాళ్ళే నిన్న బంగ్లాదేశ్ లో క్యారీ అవుట్ చేశారు ప్రొటెస్ట్. ఏమని, సువేందు అధికారి నరేంద్ర మోడీ సంగతి తేలుస్తాం, భారత్ మీద దాడి చేస్తాం, మమతా బెనర్జీని తిరిగి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ మూడే వాళ్ళ డిమాండ్లు. ఇది మన దేశం, మన ముఖ్యమంత్రిని మన ప్రజలు ఎన్నుకుంటారు మన రాష్ట్రాన్ని. వాళ్ళకి కావాల్సిన ముఖ్యమంత్రిని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని ప్రధానమంత్రిని చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళంతా యాతన పడుతున్నారు? అంతే, వాళ్ళకి లాజిక్స్ ఉండవు అసలు. దెర్ ఇస్ నో లాజిక్. ఇందులో కావాల్సింది ఏంటంటే ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఆ మతోన్మాదం నిలబడాలి. అది నిజంగా మతం కూడా కాదు, అట్లా అనడానికి కూడా లేదు, మతం ఉన్మాదం నిలబడాలనేది వాళ్ళ లెక్క. ఇప్పుడు బంగ్లాదేశ్ లో మనము పాత రోజుల నుంచి, ఇప్పుడు కాదు ఇది అసలు, బంగ్లాదేశ్ రణరంగంగా కనిపించింది ఇప్పుడు నుంచి కాదు, చాలా రోజుల నుంచి. 1905లో బ్రిటిషర్లు బంగ్లాను విడగొట్టారు, అంటే విభజన చేశారు. బంగ్లా విభజన ఫస్ట్ జరిగింది దేశ విభజన కంటే ముందు. ఆ టైంలో స్వాతంత్ర సమర యోధులు అప్పుడు ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర నుంచి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, అరబిందో ఘోష్, వీళ్ళందరూ కలిసి ఒక జాతీయోద్యమాన్ని బిల్డ్ చేశారు. జాతీయోద్యమాన్ని బిల్డ్ చేసిన 1911లో 1911లో మళ్ళీ బంగ్లాదేశ్ అంతా ఏకమైంది. సో కోల్కతా బేస్డ్ గానే బ్రిటిషర్లు మొట్టమొదటిసారి డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేసింది అప్పుడే. సో కోల్కతా నుంచే
తర్వాత కోల్కతా నుంచి బ్రిటిషర్లు వెళ్ళిపోయారు, కానీ ఈ విభజన వాదం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎందుకంటే బికాస్ ముస్లిం మెజారిటీ, హిందూ మెజారిటీ అయిపోయింది. బంగ్లా సంస్కృతి అనే ఒక కాన్సెప్ట్ నుంచి ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలు, హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలు అనే కాన్సెప్ట్ బ్రిటిషర్లు క్రియేట్ చేసింది. ఆ తర్వాత దేశ విభజన జరిగింది. 1947 దేశ విభజన జరిగిన సందర్భంలో ఆ టైంకి ముందు నోవాఖాలీ రైట్స్ మనకు తెలుసు. అసలు బేసికలీ సుహ్రావర్ది నేతృత్వంలోని బంగాల్ ప్రావిన్స్, సుహ్రావర్ది ఉండేది అప్పుడు ముస్లిం లీగ్, ఈ జిన్నా చేలా, సో జిన్నా అనుచరుడైనటువంటి సుహ్రావర్ది నేతృత్వంలో ఉన్న బెంగాల్ ప్రావిన్స్ లో డైరెక్ట్ యాక్షన్ డే పిలుపునిస్తే కొన్ని వేల లక్షల మందిని చంపేశారు హిందువుల్ని. డైరెక్ట్ యాక్షన్ డే జరిగింది కోల్కతాలో ఫస్ట్. ఆ తర్వాత నోవాఖాలీ రైట్స్ మనకు తెలుసు. ఈ మహాత్మా గాంధీ గారు శాంతి వచనాలు పలుకుతూ నోవాఖాలీ వెళ్ళారు. ఏం జరిగింది? ఏమీ జరగలే. మళ్ళీ ఆ ఉచ్చకోతలు కంటిన్యూ అవుతూనే వచ్చాయి. సో అట్లీస్ట్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఏర్పరిచారు. ఈస్ట్ పాకిస్తాన్ లో బెంగాల్ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక ఉద్యమంగా రావడం వల్ల అదేదో బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇవాళ మనం మాట్లాడుతున్న దాంట్లో ఎందుకు ఈ గొడవ అంతా ఉంది అంటే, ఇది సుదీర్ఘ కాలంగా ఒక 75-78 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే ఒక 100 సంవత్సరాలుగా, 1905 బెంగాల్ విభజన అంటే కనుక 120 సంవత్సరాలుగా ఈ బెంగాల్లో హిందూ ముస్లిం కొట్లాట నడుస్తూనే ఉంది. ప్రతిసారి హిందువులు బాధితులు అవుతూనే ఉన్నారు, అటువైపు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటువైపు ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఇప్పుడు కూడా అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం బార్డర్ వేయలేదు? మీకు అసలు ఆశ్చర్యపోతారు. మనం ఇంతకుముందు మాట్లాడాము. నరేంద్ర మోదీ గారు 2014లో అధికారంలోకి వచ్చేంత వరకు 2015లో షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఏంటంటే, దాన్ని ఏమంటారు, ఎంక్లేవ్స్ అంటారు. ఎంక్లేవ్స్ అంటే ఆ గ్రామము ఈ గ్రామం, అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత గ్రామాలు, లైక్ గేటెడ్ కమ్యూనిటీస్, భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ గ్రామాలు. మీరు అసలు ఆశ్చర్యం ఏంటంటే, బార్డర్ ఏమో మధ్యలో ఉంది, బార్డర్ ఇటువైపు బంగ్లాదేశ్ గ్రామాలు ఉంటాయి, బార్డర్ అటువైపు భారత గ్రామాలు ఉంటాయి. ఇట్లా ఒక చాలా గ్రామాలు ఉన్నాయి, 100-200 గ్రామాల వరకు ఉన్నాయి. నంబర్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ నాట్ నౌ. బట్ ఇటువైపు ఎందుకు అనంటే, అప్పుడెప్పుడో రాజుల కాలంలో వీళ్ళు పేకాట ఆడి, అంటే ఏదో పేకాటనో జూదం ఆడారో లేకపోతే ఏదో నాకు తెలియదు, ఏదో వాట్ ఎవర్, ఒక జూదం ఆడి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి రాజ్యాలని పణంగా పెట్టారు. ఇది ఈ ఊరు నేను పెడుతున్నాను, ఈ ఊరు ఒకవేళ నువ్వు గెలిచావనుకో ఈ ఊరు ఇచ్చేస్తాను, నువ్వు గెలిస్తే ఆ ఊరు నాకు ఇవ్వు, ఇట్లా ఆడారు ఆట. ఆ ఆటలో చాలా గ్రామాలు అలాగే ఉండిపోయాయి. అంటే పాయింట్ ఏంటంటే, విభజన జరిగింది 1947లో, విభజన జరిగింది, మధ్యలో బార్డర్ వచ్చింది, కానీ భారత భూభాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ గ్రామాలు, బంగ్లాదేశ్ భూభాగంలో ఉన్నటువంటి భారత గ్రామాలు అంటూ 2015 వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. 2015లో అంటే ఎందుకంటే అంటే అటువైపు ఉన్న గ్రామాలు పేరుకేమో భారతదేశ పౌరులు వాళ్ళు, అండ్ ఇటువైపు ఉన్న వాళ్ళు పేరుకేమో బంగ్లాదేశ్ పౌరులు. వాళ్ళకు పోలీస్ స్టేషన్ ఉండదు, వాళ్ళకు ఏదైనా యాక్సెస్, ఏదైనా ఇప్పుడు మనం రేషన్ ఉండదు, వాళ్ళకు కరెంట్ ఉండదు, వాళ్ళకు రోడ్లు ఉండవు, వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉండదు, ఒక స్కూల్ ఉండదు, ఏమీ ఉండదు. పేరుకు మాత్రం వాళ్ళు మా దేశానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకు ఇది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు 2015 వరకు అంటే, ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళొచ్చు అంటే వాడు ఏం చేస్తాడు, వాడు బార్డర్ నుంచి ఇటు రావాలి, ఎవడో వస్తాడు ఇన్ఫిల్ట్రేటర్, వచ్చేటప్పుడు పలానా గ్రామం నుంచి వస్తున్నాను అంటాడు, ఆ గ్రామం మాదే, ఇది భారతదేశం అది అని అంటాడు, అయిపోయింది. సో ఎవరైనా అధికారిని ఇక్కడ నుంచి అటు పంపించాలంటే కుదరదు, అక్కడ అధికారులు ఎవరు ఉండరు. ఇట్లా ఈ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ వచ్చింది అనమాట చాలా సంవత్సరాల పాటు. లేటెస్ట్ డెవలప్మెంట్ అండి, ఒక ముల్లా, బంగ్లాదేశీ ముల్లా శుభేందు అధికారిని వార్న్ చేస్తారు.